నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. ఫైల్ నెంబర్లు మారుతున్నాయి కానీ ప్రజల తలరాతలు మారవా? శ్రీపతి గోల్డ్ ఐశ్వర్య అపార్ట్మెంట్ల మధ్య నరకానికి కేరాఫ్ అడ్రస్. ముఖ్యమంత్రి ఆశయాలకు నీరు గారుస్తున్న గుంటూరు కార్పొరేషన్ అధికారులు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న గుంటూరు కార్పొరేషన్ అధికారుల పనితీరు. అధికారం మారింది, పాలకులు మారారు, కానీ ఆ ప్రజల కష్టాలు మాత్రం మారలేదు. గుంటూరు వాస్వి నగర్, సాయి నగర్ ప్రజల ఆవేదనపై మా గ్రౌండ్ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా అధికారుల్లో చలనం రాకపోవడం విచారకరం. కేవలం ఫిర్యాదులు తీసుకోవటమే లక్ష్యమా? పరిష్కారం దిశగా అడుగులు పడవా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజా వేదికల ఆశయానికి స్థానిక అధికారులు ఎలా గండి కొడుతున్నారో మా కంటిన్యూషన్ స్టోరీలో చూద్దాం. ఇది కేవలం ఒక డ్రైనేజీ సమస్య కాదు, వ్యవస్థల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం. వాస్వి నగర్, సాయి నగర్ సెకండ్ లైన్ ఎక్స్టెన్షన్ వాసులు పడుతున్న నరక యాతన చూస్తుంటే ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. అసలు ఇక్కడ ప్రభుత్వం ఉందా? అధికారులు ఉన్నారా? నృసింహ అపార్ట్మెంట్ మొదలుకొని ఐశ్వర్య అపార్ట్మెంట్ వరకు వెళ్లాలంటే అది రోడ్డు కాదు, మురుగు కాలువ అని భ్రమపడేలా ఉంది పరిస్థితి. పన్నుల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న కార్పొరేషన్ సామాన్యుడికి కనీసం నడిచే దారిని కూడా కల్పించలేకపోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం ఫిర్యాదుల పరిష్కారం కోసం డాష్ బోర్డులు ఏర్పాటు చేసింది, కానీ గుంటూరు కార్పొరేషన్ అధికారులకు ఆ ఫైల్ నెంబర్లు కేవలం అంకెలు మాత్రమే. ఫైల్ నెంబర్ 361803 433207. ఇవి సాయి నగర్ ప్రజల గోడు. ఎన్నోసార్లు గ్రీవియన్సీలో ఆర్జీలు ఇచ్చిన ఉన్నతాధికారుల కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం ఏంటంటే శూన్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల దగ్గరకు పాలన అని చెప్తుంటే ఈ అధికారులు మాత్రం సమస్యను పక్కన పెట్టు, జీతాలు తీసుకో అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి వీరు త్రిలోదకాలు ఇస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, మీరు పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు, కానీ గుంటూరు కార్పొరేషన్ అధికారుల తీరు చూస్తుంటే మీ శ్రమ వృధా అనిపిస్తోంది. అక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దోమల కాటుతో డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు పొంచి ఉన్నాయి. చిన్నారులు, వృద్ధులు ఆ రోడ్ల మీద నడవలేక నరకం చూస్తున్నారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాట. ఉన్నతాధికారులు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీ చూస్తారా, లేక సామాన్యుడు చేస్తే మాకేంటి అన్నట్లు ఉంటారా? తెలుగు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మా కష్టాలు తీరుతాయని ఆశించిన వాస్వి నగర్ వాసులకు నిరాశ మిగిలింది. అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే ఈ నిరసన సెగ సెక్రటరియేట్ వరకు తాకడం ఖాయం. అధికారులారా, మాటలు చాలు, పనులు మొదలు పెట్టండి. ప్రజా వేదికలు కేవలం ఫోటోషూట్ల కోసం కాదు, ప్రజల కన్నీళ్లు తుడవడం కోసం అని గుర్తించండి. ఇది సాయి నగర్, వాస్వి నగర్ ప్రజల ఆక్రందన. ఈ రిపోర్ట్ చూసిన తర్వాతనైనా కలెక్టర్ గారు, కార్పొరేషన్ కమిషనర్ గారు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే ప్రారంభిస్తారని ఆశిద్దాం.